సండే ఈజ్ హాలిడే. కానీ ఆ ఇద్దరి నేతల కామెంట్స్తో మాత్రం సండే ఈజ్ కామెంట్స్ డేగా మారిపోయింది. ఒకరేమో విద్యాశాఖ భ్రష్టు పట్టిందని, మరొకరేమో ఇది నీ పాపాల చిట్టా అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు. వారెవరో కాదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి లోకేష్. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడే అలవాటు నీది. ఆత్మలతో చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించడం నీకే అలవాటు. 5 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి నేడు బంగారు పలుకులు అవసరమా అంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అవుతున్నారు. ఇంతలా లోకేష్ ఆగ్రహం ఎందుకంటే ఒక్కసారి మనం చూస్తే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సండే రోజు ఒక కామెంట్ చేశాడు ట్విట్టర్ వేదికగా. ఆ కామెంట్ని చూసి దానికి అటు నారా లోకేష్ అయితే ఫైర్ అయ్యారు. ముందుగా జగన్ చేసిన ఆ కామెంట్ ఏంటో, ఆ ట్వీట్ ఏంటో ఒక్కసారి మనం చూస్తే కనుక ఎన్సీబీఎన్ గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు గారు వారిపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా పంగులూరులో అంటూ మనకు మెయిన్గా చూస్తే పంగులూరులో ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పన్నులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది. చంద్రబాబు గారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుండి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంటు, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి 1 నుండి 12వ తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దెబ్బతీశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపివేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం ఈ 2 పథకాలను 18,000 కోట్ల వరకు ఖర్చు చేశాం. అయితే ఎన్నికల కోడ్ కారణంగా జనవరి, మార్చ్ త్రైమాసికానికి సంబంధించి చూస్తే కనుక నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు జూన్లో అయినా ఇచ్చారా అంటే అది లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాతి ఏప్రిల్, జూన్ తర్వాత జూలై, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించి ఫీజుల చెల్లింపులోనూ ఎలాంటి అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఇప్పుడు అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు 2,800 కోట్లకు పైగా ఫీజులు రియంబర్స్ చేయాల్సి ఉంది. మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి 3,900 కోట్లకు చేరుకుంటాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానియడం లేదు. చదువులు పూర్తి చేసిన వారి బకాయిలు కడితే గానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి అయితే ట్వీట్ చేశారు. ఇక దానికి ప్రత్యుత్తరంగా అదే ట్వీట్కి ఎగ్జాంపుల్గా అటు నారా లోకేష్ కూడా నిన్న ట్వీట్ చేశారు. దానికి సంబంధించి చూస్తే ఒక్కసారి నారా లోకేష్ ఏం రిప్లై ఇచ్చాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను శుద్ధ పూసని అనడం విచిత్రంగా ఉంది జగన్ గారు. గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాల 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలసీ మీది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్బాల్ ఆడుకుంది మీరు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది. సుప్పిని @వైఎస్ జగన్ గారు అంటూ విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ఇంకా కొన్ని పాయింట్లను కూడా ఆయన మాట్లాడారు. ఒక్కసారి చూస్తే కనుక అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నిర్ణయాలు తీసుకొని గత 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీ అనాలోచిత
అవినీతి విధానాల కారణంగా గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయకుండానే సిబిఎస్ఈ పరీక్షా విధానం తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చాక సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించిన పరీక్షల్లో 90% మంది ఫెయిల్ అయ్యారు. నీ నిర్ణయాలు బ్లైండ్గా ఫాలో అయితే ఆ పిల్లలు అంతా బోర్డు పరీక్షలో తప్పి డిప్రెషన్లోకి వెళ్ళేవారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం పెంచకుండా టోఫెల్ ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశామని డబ్బా కొట్టుకోవడం, ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్ గారు. నాడు నేడు అంటూ పబ్లిసిటీ పీక్కు తీసుకెళ్లారు, కానీ విషయం వీక్ అని తేలిపోయింది అంటూ మరో ట్వీట్లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇక రాష్ట్రంలో 5 ఏళ్లలో మీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా వీరిద్దరి మధ్య ఏదైతే ట్వీట్ చేసుకున్నారో ఇప్పటికైనా వాస్తవాలు చెప్పడం అలవాటు చేసుకోవాలని జగన్ని అటు లోకేష్ సూచించారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ కాస్త సండే రోజుగా సండే వార్గా వాడి వేడిగా సాగిందని మనం చెప్పుకోవచ్చు.